అకోలి దిమ్మ పోయే దారి ఇదే. బైపాస్కు పక్కగా ఉంటుంది. ఒక్కసారి గమనించండి, ఇది బైపాస్కు పక్కనే ఉంది. దిమ్మ అకోలి అంటారు ఈ దారి అండి. నమస్తే. ఈ టెంపులే రామాలయం అకోలి. దిమ్మ అకోలి అంటారు. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను. ఇదే అండి దిమ్మ అకోలి రామాలయం టెంపుల్ కొత్తగా కట్టారు. హైదరాబాద్ నుంచి 22 కిలోమీటర్లు ఉంటుంది. బైపాస్ పక్కకి దారి ఇది. ఒక్కసారి టెంపుల్ చూడండి, చాలా బాగుంది. విశాలమైన ప్లేస్ ఉందండి. ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. ఇంతకుముందు జైనాథ్ మండల్ ఉండే, ఇప్పుడు బోరజ్ మండల్గా అయింది. నేను కొంచెం లేట్ వచ్చాను, అందుకే గుడి బంద్ అయిపోయింది. ఇందులో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇది రామాలయం టెంపుల్ అండి. దిమ్మ అకోలి అంటారు. పెట్టట్టున్నదా? దిమ్మ అకోలి బస్. నీ గుడి ఫోటో వీడియో తీసిన అందులో పెట్టేస్తా.
తీసినమ్మా మీ అందరి పెట్టేస్తా అని యూట్యూబ్లో పెడతా అని ఫోటోలు గుడి తీసుకొని వచ్చిన మీ ఊరు తీస్తున్నా మొత్తం తీసిన గుడిది. దిమ్మ అకోలి ఇక్కడ పత్తి పంట వేశారు చూడండి. ఈసారి పత్తి కూడా సరిగా లేదు, వర్షాలు చాలా పడడం వలన. లేకపోతే ఇప్పటిదాకా కాయలు ఫుల్ వచ్చేటి. మార్కండేయ టెంపుల్